నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా ಸರ್ವಲೋಕದ ಕೋನಲಿ ಕಾಟೆ దేవుడయ్యో. యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా ಸರ್ವಲೋಕದ ಕೋನಲಿ ಕಾಟೆ దేవుడయ్యో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ. ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం. ప్రభునందు ప్రియాత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఆరాధన టీవీ, నిరీక్షణ, శుభవార్త టీవీలో వాక్య వీక్షిస్తున్న ప్రజలందరికీ నిండారు వందనాలు. నాకు దేవుడిచ్చినటువంటి నా తల్లిదండ్రులు సంపాదించింది 2.5 ఎకరాల భూమి, అలాగే నా యొక్క మంచి భార్య ఇచ్చాడు దేవుడు. ఆ భార్య యొక్క సహకారంతో ఆమె తాడు ఇవన్నీ పెట్టి కట్టగా ఇంకా నేను సరిపోని డబ్బుకి ఈ టీవీలో చూపించినప్పుడు అనేకులు స్పందించి సహకరించి త్వరగా కిందన ఓల్డేజము పైన చర్చి కట్టడానికి మరి సహకరించిన మీ అందరికీ నిండారు వందనాలు. సహకరించిన ప్రతి బిడ్డ 100ంతలుగా 1000ంతలుగా ఫలించి వారి పిల్లలు దీవించబడాలని ప్రార్థిస్తూ ఈ సహాయం చేసిన మీ అందరికీ నిండారు వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించను గాక. ఈ సుందరమైన మందిరానికి సహాయం చేసి మీరెంతో దీవించబడ్డారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ మీ అందరు దీవించబడాలని అనుదినము ప్రార్థన చేస్తున్నా. మీ దైవ సేవకుడు ఎన్ ఐజక్ సాగర్, జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిచర్య మీకు నిండారు వందనాలు తెలియజేస్తుంది. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నిండారు వందనాలు. ప్రభునందు ప్రియ ప్రేక్షకులైనటువంటి
దేవునికి బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, ఈ సంధ్యాకాల సమయంలో ఈ విధంగా మహాదేవుడిని మన రక్షకుడు యేసుక్రీస్తు స్వామిని ఈ విధంగా మహింపరిచే ధన్యత ఇచ్చాడే, ఎంత గొప్ప ధన్యత అండి. మనకంత జ్ఞానవంతులు, విద్యావంతులు, ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజుని చూడలేక, ఈ దినాన్ని చూడలేక, ఈ భూగర్భంలో కలిసిపోయిన ఎంతోమంది మనకంత చిన్న వయసులో కలిసిపోతున్నారు. కానీ దేవుడు నీకు నాకు మనందరికీ ఆయుష్ని ఇచ్చాడే, ఆరోగ్యం ఇచ్చాడే. ఈ ఆయుష్ ఆరోగ్యం దేనికోసం అంటే ఆ మహాదేవుని ఆరాధించడానికి, మహింపరచడానికి, ఆయన కొనియాడడానికి, కీర్తించడానికి మాత్రమే నేను బ్రతుకున్నానని ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ తెలుసుకోవాలి. ఎరిగి దేవుని మహింపరచాలి. నేను పీలుస్తున్న ఈ శ్వాస, ఈ గాలి ఉందే, ఆయన ఇవ్వకపోతే క్షణం బ్రతకలేను. అటువంటి వ్యక్తితో స్నేహం కలిగి ఉంటే ఎంత ధన్యులు అండి, ఎంత ధన్యం. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నా శాంతి నీకు అనుగ్రహించదును. ఏమంటున్నాడండి? నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. యేషయా గ్రంథము 14:27 చక్కని మాట ఉంది, మనం ధ్యానించుకుందాం అండి. 14 అధ్యాయము యేషయా గ్రంథము 14:27 చక్కనట్టు మాట, ఆ మాటను ధ్యానించుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడు ఎవడనూ లేడు. బాహువు శాసినవాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడు ఎవడు. నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానంటే ఆ మహాదేవుడు చెప్తున్న మాట ఈ యోహాను సువార్తలో కూడా గొప్ప మాట ఉంది. 14:27 చక్కని మాట ఉంది. శాంతి మీకు అనుగ్రహించున్నాను, శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నానని, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. చూసారా, ఆయన అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహించను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయంను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, నేను నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. ఈ దమ్మున్న మాట ఎవరు కూడా చెప్పలేరు. అందుకే ఈయన ఏమన్నారంటే దమ్మున్న దేవుడు. ఇలాంటి దేవుణ్ణి కలిగిన ప్రజలు ధన్యులు. ఎంత గొప్ప మాట అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. తండ్రి కొడుకు కానీ కూతురు కానీ, నా ఆస్తిలో మీకు సగం ఇస్తున్నాను, నా ఆస్తి అంతా ఇచ్చేస్తున్నాను అంటే ఆ పిల్లలు ఎంత మురిసిపోతారు. అలాగే నా ప్రభు శాంతి. ఈరోజు శాంతి, సమాధానం, ఆరోగ్యం లేక ఎంతోమంది బలవంతాన్ని చచ్చిపోతున్నారండి. డబ్బు సంపాదిస్తున్నారు, డబ్బు ఉంది కానీ నెమ్మది లేదు, శాంతి లేదు. కొంతమంది శాంతి సమాధానం కొనుక్కుందామని వెళ్ళి మార్కెట్లో కొనుక్కుంటున్నారు. ఏంటి తెలుసా, ఆ 5 నిమిషాలు మందు కొనుక్కొని హ్యాపీగా బ్యాందీ, విస్కీ ఇవన్నీ తాగి విపరీతంగా వాగి వాళ్ళు వీపులు విమానం మోత చేసుకుంటున్నారు. తాగితే ఏం మాట్లాడతారు కొంతమంది తెలీదు. అంతవరకు అన్న, చెల్లి, అన్న, అక్క, అప్ప ఏవో రకరకాలు మాట్లాడతారు. ఆ తాగిన తర్వాత అది మాట్లాడిన మాటకి ఇంత స్నేహంగా ఉన్నాడు కూడా వీపు విమానంతో మోత పడేటట్టు చేస్తారు. ఈ నాలుగు చేసిన పొరపాటట, మాట్లాడిన మాటకట వీపు అంతా చిట్లు పోయేటట్టు బాగుతారట. కారణం ఏంటంటే శాంతి. ఎందులో తాగుతాను అంటే మనశ్శాంతి లేదే, మనశ్శాంతి లేక తాగుతాను. తాగితే మనశ్శాంతి వస్తుందా? తాగితే డబ్బు పోద్ది, పరువు పోద్ది, చివరికి నీ పేరు పోద్ది. మంచి కుటుంబంలో పుట్టావు, నీ తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు, నీకున్న డబ్బు, నీకున్న ధనము, నీకున్న పేరు ప్రఖ్యాత, నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి ఉన్నతమైన స్థితిలో ఉన్నావు. కానీ నిన్ను పాడు చేసేది ఈ తాగుడనే దయ్యం. ఏ మనిషికైతే తాగుడనే దయ్యం పడుతుందో ఆ తాగుడనే దయ్యం ఏం చేస్తుందంటే పబ్లిక్లో నీ పేరును పోగొడుతుంది. చివరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పెద్ద ఆఫీసరు ఎవరో ఫంక్షన్కి రమ్మన్నారు. ఆయన పెద్ద ఆఫీసర్ అని ఆ ఫంక్షన్ పిలిచిన ఆయన వాడు అవసరం కోల్ది ఆయన సంతకం పెడితే ఆ సంతకం పెట్టినటువంటి దానికి విలువ ఉంది కనుక ఆ సంతకం పెడితే ఆ వ్యక్తి అనుకున్నది వాడికి అనుకూలతగా ఉంటుందని ఆ అధికారిని, ఆ ఆఫీసర్ని పిలిచి ఆ ఫంక్షన్లో మందు పట్టాడు. ఆయనకి మందు పట్టే వరకు బాగున్నాడు ఆఫీసరు. మందు పట్టిన తర్వాత భయంకర మాట్లాడడం మొదలెట్టాడు. ఇంకా ఎక్కువైపోయిన తర్వాత ఆయన దగ్గర ఉన్న ప్యూన్ కూడా ఆయన వదిలేసిపోయాడు. చివరికి ఆయన వేసుకున్న మంచి సఫేరా సూట్ వేసుకొని వచ్చినటువంటి ఆ వ్యక్తి పందిలా కిందని, ఆ తాగుడికి కిందని వర్షం పడితే ఆ వర్షంలో ఆ బురదలో దొర్లి బట్టలన్నీ పాడు చేసుకున్నాడు. ఈ ప్యూన్ వదిలేసి వెళ్ళిపోయాడు కదా. ఆ మత్తు ఎరిగిన తర్వాత లేచి చూసేసరికి ఆ భయంకర దీంట్లో ఉంటే సిగ్గుపడిపోయి కారు అక్కడ వదిలేసి, కారులో చూస్తే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని కారు అక్కడ వదిలేసి సిగ్గుపడిపోయి ఆటోలో వెళ్ళి గబగబా వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని ఏడుస్తున్నాడట. అప్పుడు తన భార్య చెప్పిందట, ఏంటి ఈ సిగ్గుమాల పనులు ఎవరు చేస్తారంటే పరువు ఏమి లేనోడు చేస్తారు. మీరు పెద్ద ఆఫీసరు, ఇటువంటి సిగ్గుమాల పనులు చేయడం వల్ల నీకు ఎంత సిగ్గుసేట్ అయిపోయింది. ఆఫీసులోను ఆ ప్యూను రే కేకేస్తే గజగజ వణికిపోయి నీ ఎదుటిని నిలబడవలసినోడు
నిన్ను వదిలి వెళ్ళిపోయాడంటే ఎంత సిగ్గుసేటండి అని చెప్పేటాడు చాలా నిజంగానే ఫీల్ అయిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ప్రియ ప్రేక్షకులారా, దేవునికి బిడ్డలారా, ఈ టీవీ చూస్తున్న ప్రియ స్నేహితులారా, ఈ తాగుడని దయ్యం మనిషిని పాడు చేసేస్తుంది, ఆరోగ్యం పాడు. చూసారా, ఒక పేరు పెట్టేతలే కాదు, ఆరోగ్యం కూడా పాడైపోద్ది. చివరికి భార్యాభర్తలు ఇడిపోయే పరిస్థితి వస్తుంది. చివరికి సమాజంలో నీ కొడుకు కూతురు కూడా అసహించుకునే పరిస్థితి. ఎన్ని అపార్థాలు, ఎన్ని ఒక్క పని వల్ల ఎంత నష్టం జరుగుతుందో చూడండి. కాబట్టి శాంతి లేకన్నా మనశ్శాంతి కావాలంటే డబ్బు ఇచ్చి కొనుక్కునేది కాదండి, దేవుడు ఇవ్వాలి శాంతిని. ఈరోజు నా కొడుకు కూతురు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశా, ప్రశాంతంగా దేవుని సేవ చేస్తున్నారు. నా కొడుకు ఆ పాపికొండలో ఆ యొక్క కోనవరం అటువంటి గ్రామంలో ఆ ట్రైబ్స్ మధ్యలో పరిచయం చేస్తున్నాడు. నా కొడుక్కి తల్లి తండ్రి ఏంటంటే అమ్మాయిని చేసాం, ఆ అమ్మాయి అరణ్య ప్రాంతంలో ఘనమైన పరిచయం చేస్తుంది. నా అల్లుడు కూతురు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కానీ దేవుని సేవ చేస్తున్నారు. తల్లిదండ్రులు బట్టే పిల్లలు మార్పు చెందుతారు. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలకి పోసుగుచ్చుకున్నట్టు వాళ్ళు జీవిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నా భార్య నా యొక్క కూతురు అల్లుడు గొడవ పెట్టుకుని, అమ్మ నేను ఇంటికి వచ్చేస్తాను, నేను నా భర్తతో వేగలేకపోతున్నాను, అప్పటికిద్దరు పిల్లలు పుట్టారు, వేగలేకపోతున్నాను, ఎప్పుడు ఏదో ఒకటి సూటిపడి మాట్లాడతాడు అది ఇది అని అంటే నేను వచ్చేస్తానంటే నా భార్య చక్కని మాట చెప్పింది. ఎందుకంటే నా భార్య ఏ రోజైతే మ్యారేజ్ చేసుకున్నో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తన సొంతంగా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడం తెలియదు ఆవిడకి. ఏ రోజైతే వివాహం చేసుకున్న ఆ రోజు నుండి ఈ రోజు వరకు నన్ను ఎత్తుకొని దేవుని సేవలో మునిగిపోయింది తప్ప, తేలుతుంది, దేవునితో అభినవ సంబంధాన్ని పెంచుకొని ఆనందభరితలుగా ఉంటుంది తప్ప, ఏనాడు తల్లిదండ్రుల దగ్గరికి అన్నదమ్ములు చూడాలి ఆ యొక్క అమ్మగారి మీద ప్రీతి పోయింది. ఆమెకి దేవునితో ప్రీతికి కలిగి ఆనందభరితరాలుగా ఉంది. ఎప్పుడైతే ఆ అమ్మాయి ఇంకా దీక్షగా ప్రభువులో నిండారా ములిగి తేలాడట్లేదు కనుక ఆమె వచ్చేస్తానని చెప్పేటప్పుడు ఆమె ఒక మాట అన్నది, అమ్మ నీ భర్త కొట్టినా తిట్టినా నీ భర్త దగ్గర ఉండాలి. ఒకవేళ రావాలనుకుంటే డాడీ మంచోడు కాదు, ఎందుకు తీసుకొచ్చు, ఎందుకు రమ్మను అని అంటాడు. వస్తే ఇద్దరు భార్య భర్తలు కలిసి రండి, అంతే, నువ్వు ఒకదాన్ని రావద్దు అని చెప్పేసరికి వెంటనే అక్కడ ఆశ్చర్యపోయి నా భార్య చెప్పిన మాటలకి నా కూతురు ఇప్పుడు నిజంగానే ఫంక్షన్లు ఏదైనా కార్యక్రమాలు జరిగి రమ్మన్నా అయితే తన భర్త వస్తుంది, లేకపోతే ఇంట్లో ఉంటుంది తప్ప ఇప్పటికొచ్చి నా ఇంటి ముఖం చూడలేదు, నా ఇంటికి రాలేదు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే ప్రియ సహోదరుడా, దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఒక్కసారి వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు కలిసి అత్తవారింటికి వెళ్ళాలి కానీ మాటికి ఇంటికి వెళ్ళిపోయి అమ్మగారింటికి వెళ్ళిపోయి అక్కడ భయంకర మాటలు మాట్లాడుతుంటే దానివల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతాయి. ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులారా, నీ యొక్క కుమారుని నీ కోడల్ని ఎవరినైనా తండ్రిగా తల్లిగా నువ్వేం చేయాలంటే వాళ్ళు కాపురాలు కట్టే వ్యక్తులుగా ఉండాలి కానీ కాపురాలు కూల్చే వ్యక్తిగా ఉండకూడదు. కాబట్టి ప్రియ ప్రేక్షకులారా, శాంతి ఎక్కడ దొరుకుతుందంటే సృష్టికర్త అయిన దేవుడి దగ్గరే మన శాంతి ఉంది, నెమ్మది ఉంది. శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యము, ఐశ్వర్యం సమస్తం దేవుడిలో ఉన్నాయి. బైబిల్ వాక్యం చెప్తుందండి గంభీరమైన మాట, క్రీస్తు యేసు మహిమలోండి మీ ప్రతి అవసరతలు తీర్చబడతాయి. క్రీస్తు యేసు మహిమలో ఉన్నాయండి, ఆయనలో అన్నీ దాచబడి ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి. కానీ ఎవరి దగ్గర ఉన్నాయండి? మీ అమ్మా నాన్న దగ్గర ఎంత ఉందండి? నీ కోరుకున్న కోరిక అంత తీర్చగల అంత ఉందా? పిల్లలకి తీర్చే అంత శక్తి వాళ్ళకుందా? పిల్లల కోరికలు తీర్చాలన్నా ప్రతి అవసరతలు తీర్చబడాలన్నా దేవుడు ఇస్తేనే ఏదైనా చేయగలుగుతాం. నీ పిల్లలకు కూడా సమృద్ధి ఇచ్చేటట్టు దేవుడిని అడగాలి, దేవుడు ఇస్తాడు. ఎంత గొప్ప మాట అంటాడండి ప్రభు. ఏమంటున్నాడు చూడండి, నా శాంతినే మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టు నేను మీకు అనుగ్రహించట్లేదు. ఈ తాగుడు వల్ల, ఈ పేకాట వల్ల, ఈ వ్యభిచారం వల్ల నీకు క్షణకాలము 5 నిమిషాల సుఖం కోసం చాలామంది తప్పుడు పనులు చేస్తారు. నీకు ఎలా కావాలంటే అలాగే నీ భార్య భర్తలు సంతోషంగా ఉండాలి తప్ప ఏదో కన్ను చూసింది కదని అటువైపు ఇటువైపు వెళ్తే చిన్న వయసులోనే లేనిపోని జబ్బులు వచ్చి చచ్చిపోవడానికి అవకాశం ఉంది. కన్ను తిరుగుతుందని తిరిగే దగ్గరికల్లా కోరికలని దెయ్యం పట్టి అటు పరిగెట్టకూడదు. మనకు నిబంధన ఉండాలి, మనకు కట్టుబాటు ఉండాలి. మన దేవుడు ఎలాగైతే మనతో ఉంటాడో, ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగే మనం కూడా ఆ కట్టుబాటు ఆ యొక్క స్థితిలో ఉండాలి తప్ప మన కన్ను పరిగెట్టిందనే ప్రతి స్థలం పరిగెట్టావా లేనిపోయినటువంటి ప్రమాదం వస్తుంది. యథార్థంగా బైబిల్ పట్టుకొని చెప్తున్న పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చెప్తున్నాను. ఓ సిస్టర్ గారు భయంకరంగా తప్పుడు పనులు చేసి సంపాదించిన ఈ యొక్క సంపాదనని వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు అనుభవించారు.
ఆమెకు వచ్చిన భయంకర ఎయిడ్స్ జబ్బు వస్తే ఆమెకి వచ్చిన జబ్బుకి భయపడిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లో నుండి బయటకు పంపించారు. చివరికి ఆమె కన్నబిడ్డలు చేసుకుని భర్త తగిలేసరికి చచ్చిపోదామని వెళ్తూ చచ్చిపోదాం రైలు పట్టాల మీదకి వెళ్ళి చచ్చిపోదాం వెళ్తుంటే ఆ రైలు పట్టాలకి వెళ్తూ ఒక ఇంటి దగ్గర టీవీలో వాక్యం వస్తుంది. సాయంత్రం 4 నుండి 4:30 వరకు ఇదే ఆరాధన టీవీలో వాక్యం వస్తుంటుంది ప్రతి శుక్రవారం. ఆ వాక్యం వెళ్తూ ఆగిపోయి ఆ టీవీ చూస్తుంది. ఆ టీవీలో నేను వాక్యం ఆ రోజు సావు అన్ని సమస్యలకి పరిష్కారం కాదని వాక్యం చెప్తున్నాను. అది చూసి బ్రతికిని వేదన సాధించాలి కానీ ఎవరైతే చీకొట్టారో, ఎవరైతే నేను అవమానపరిచారో, ఎవరైతే నీ ఇంట్లో బయట పంపించారో వారు నీ కాలు దగ్గరికి వచ్చేటట్టు చేయగల సమర్థుడైన దమ్మున్న దేవుడు నా దేవుడని వాక్యం చెప్తున్నాను. ఆ వాక్యం అన్న ఆమె సాబుని తప్పించుకొని చచ్చిపోదామనే నిర్ణయానికి వచ్చిన ఆమె దాన్ని చచ్చిపోకూడదు, బ్రతికుండి నేను సాధించాలన్న ఉద్దేశంతో అక్కడ ఒక హోటల్ ఉంటే హోటల్లో పనిచేయడానికి వెళ్ళి ఆ హోటల్లో పని చేసుకుంటూ ఆమె జబ్బు ఉందని ఎవరికి తెలియదు, ఇంట్లో వాళ్ళు తప్ప. ఆ హోటల్లో పని చేసుకుంటూ ఆ హోటల్లోనే ఉంటూ అక్కడే 3 పూటలు భోంచేసి అక్కడే ఉండి ఆమె అలాగ రూపాయి దగ్గర చేసుకుని ఆమె సొంతంగా ఒక ఇల్లు కట్టుకొని ఎప్పుడైతే మంచి స్థితిలో ఉందో ఈమెను పంపించిన వాళ్ళందరూ కూడా ఘోరంగా స్థితిగతులు. ఎప్పుడు ఒక వ్యక్తిని హెచ్చేస్తాడో ఎప్పుడు తగ్గిస్తాడో ఎవరికి తెలియదండి. దేవునికి ఎవరైతే లోబడిపోయి దేవుని దగ్గర తను తగ్గించుకుంటారో ఆ వ్యక్తుల్ని దేవుడు పెంటకుప్పల నుండి బీదల పైకి లేవనెత్తినట్టు దేవునికి ఎవరైతే సరెండర్ అయిపోయి దేవా నీవే ఉన్నావు తండ్రని తను తగ్గించుకుంటారో ఆ వ్యక్తిని పెంటకుప్పల బీదల పైకి లేవనెత్తినట్టు లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఆమె ఎప్పుడైతే ఆ స్థితికి వచ్చిందో రెగ్యులర్గా టీవీ చూస్తూ రెగ్యులర్గా ఈ టీవీకి సపోర్ట్ చేస్తుంటుంది. ఆమె ఇప్పటికీ చెప్తుంది వాళ్ళందరూ వచ్చారు, మళ్ళీ భర్త వచ్చాడు, పిల్లలు వచ్చారు. ఆమెకున్న జబ్బుని ప్రభు అయిన యేసుక్రీస్తే బాగు చేశాడు. రక్తస్రావం స్త్రీని ఎలాగైతే బాగు చేశాడో ఈమె జబ్బుని కూడా బాగు చేసి ఈరోజు మంచి విశ్వాసగా జీవిస్తుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈరోజు నా శాంతి కోసం తప్పుడు పనులు చేయకండి, రోత పనులు చేయకండి, దేవుడికి ఇష్టం లేని పనులు చేయకండి, దేవుడికి ఇష్టం లేని జీవితం జీవించకండి. దేవుడికి ఇష్టమైన జీవితం కొద్దిపాటి జీవితం. మన జీవితం అంతా కలిపి కొద్దిపాటే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏ యాక్సిడెంట్లోనే, ఏ ప్రమాదాల్లోనే, ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని పిలుస్తాడో దేవుడు మనకు తెలియదు. ఈ తెలియని జీవితానికి మనం ఏదో సాధించాలని తప్పుడు పనులు చేస్తే దానివల్ల నాశనం అయిపోయేది నీవే. కాబట్టి ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవుడికి ఇష్టమైన బ్రతకండి. అప్పుడు నువ్వు బ్రతినన్నాళ్ళు కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా, నిన్ను బట్టి నీ వెనకాతలు ఉన్న భార్య పిల్లలు నీ కుటుంబం అంతా నెమ్మది శాంతి సమాధానంతో బ్రతుకుతారు. అంతేగాని నీకు నెమ్మది లేకన్నా ఇతరులకి నెమ్మది లేకన్నా చేసుకోకండి. ఇదిగో జీతం వచ్చిందంటే ఒక ఆవిడ చెప్తుంటుంది, జీతం వస్తుందో రాదండి, ఆవిడకి వెళ్ళి ఇచ్చేస్తాడండి, మేము మా పిల్లలు నెలొచ్చరికి చాలా బాధలు పడుతున్నామండి అని చెప్తాను. నో, దానివల్ల నీకు పరుగు పోద్ది, నీ పిల్లలకి పరుగు పోద్ది, సమాజంలో మీకు విలువ ఉండదండి. అటువంటి విలువలేని పనులు చేసుకోకండి. కనుక నా శాంతిని మీకు అనుగ్రహించాను. చూద్దాం 23వ కీర్తనల గ్రంథము 23వ కీర్తనలో చక్కని మాట ప్రభు యేసుక్రీస్తు చక్కని మాట చెప్తున్నాడు. ఆ మాటను చూద్దాం. 23వ కీర్తన 1-2 వచనాలు చక్కని మాటలు ఉన్నాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను పరుండి చేయుచున్నాడు. ఎంత గొప్ప మాట! శాంతికరమైన జలముల యొద్ద నన్ను పరుండి చేయి. చూసారా దేవునికి బిడ్డలారా, నా శాంతి, ఎవరైతే శాంతి కలిగి ఉంటాడో ఆ వ్యక్తి అద్భుతంగా దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు, ఉన్నతమైన స్థితిలోకి రాగలుగుతాడు. కాబట్టి నా శాంతిని మీకు అనుగ్రహించున్నానని ప్రభు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆ శాంతి పొందాలంటే శాంతి సమాధానం కలిగిన దేవుడి దగ్గరికి వచ్చి ఆ శాంతిని పొందాలి తప్ప మనశ్శాంతి లేదని పిచ్చి పనులు చేయకండి. పేకాటని, తాగుడని, ఈ వ్యభిచారం, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు. మొన్నసారి నేను చెప్పాను, శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇది లోక సంబంధమైనవి. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది. శాశ్వతంగా ఉండేది దేవుని వాక్యం, దేవుడు మాత్రమే. దేవుని పిల్లలైన నువ్వు కూడా శాశ్వతంగా ఉంటావు. ఎక్కడ? యుగయుగాలు ఉండే రాజ్యంలో దేవునితో పాటు నువ్వు కూడా యుగయుగాలు కూడా ఉంటావు. దేవునికి ఇష్టమైన బ్రతుకుని బ్రతకాలి. ఈ కొద్దిపాటి జీవితంలో మనల్ని పిలిచినప్పుడు హ్యాపీగా సంతోషంగా వెళ్ళిపోవచ్చు. ఆ సంతోషకరమైన రాజ్యంలో సంతోషంగా ఉంటావు. ఆకలి దప్పులేని రాజ్యం అక్కడ
దేవదూతలు తెల్లటి బట్టలు వేసుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కోటాను కోట్ల దేవదూతలతో కేరేపులతో శరాపులతో గాన ప్రతిగానం నుంచున్న ఆ మహాదేవుని దగ్గర ఉండాలని అంటే ఈ భూమి మీద నువ్వు సమాధానంగా జీవించాలి, శాంతి సమాధానం పొందే వ్యక్తి ఉండాలి, దేవునికి మహిమ తెచ్చే వ్యక్తిగా ఉండాలి. దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు. ఇంకా చూసుకుంటూ పోతే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. యేషయ గ్రంథము 26:3 చక్ర మాట ఉంది. యవన మనసుని నీ మీద ఆనుకున్నో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఇచ్చి ఉన్నాడు. యెహోవాయే ఆ నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే ఏలయనగా అతడు యవన మనసు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుకు. చూసావా, యవన మనసు నీ మీద అనుకుంటుందో. చూసారా దేవునికి బిడ్డలారా, గ్లోరీ టు ద గాడ్. ఆమేన్ 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 హల్లెలూయా, గ్లోరీ టు ద గాడ్, హల్లెలూయా హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, మా అన్న బర్క్మన్ గారని ఆయన అద్భుతమైనటువంటి సింగరు. ఆయన పాడుతుంటండి, ఆ పాడుతూనే మురిసిపోతాడండి. నేను అనుకుంటాను, సంటి పిల్లని ఎత్తుకుంటాడు. ఆ బిడ్డ ఎలాగైతే ఆ సంటి పిల్ల ఆ తండ్రి చేతిలో ఒదిగిపోయి ఆనందిస్తుంటుందో, ఈ బర్క్మన్ గారు కూడా పాట పాడుతూనే మురిసిపోతుంటాడు. ఆనాడు మన ఆంధ్రాలో ఏసన్న గారు మహాభక్తులు, వీళ్ళంతా దేవునితో నడిచిన వ్యక్తి జీవితాలు ఎంత ఆనందభరితులుగా ఉంటారు. శాంతి సమాధానం ఎక్కడో లేదండి. నీవు దేవునితో నడుస్తుంటే, దేవుని నీలో ఉంటే ఎంత ఆనందభరితులుగా ఉంటాడు. నేను చెప్తున్నాను, ఎక్కడికి దేవుని సేవకెళ్ళా వాళ్ళు అంటారు, అయ్యా మీరు వాక్యం చెప్తుంటే నా కుటుంబంలో ఉన్న సమస్యల కోసమే మాట్లాడారు. ఈరోజు నా కుటుంబ వ్యవస్థని నేను సరి చేసుకొని నా బ్రతుకుని నేను కట్టుకుంటాను. చాలా మంది అంటారు 15 సంవత్సరాలు ఏంటంటే భార్య భర్తలు వెళ్ళిపోయి. ఆ రోజు ఆ విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టారు. ఒక బ్రదర్ పిలిచి కుటుంబ ఆశీర్వాద ప్రార్థన అని పెట్టారు. పెట్టేటప్పుడు టీవీలో వాక్యం చూసిన ఒక బ్రదరు, అయ్యా విశాఖపట్నంలో మీటింగ్ అంటున్నారు, నేను వస్తానయ్యా, ఎక్కడ మీటింగ్ అంటే ఆ అడ్రస్ ఇచ్చాడు. ఆ అడ్రస్ ప్రకారం ఆయన వచ్చాడు. ఆ సంఘంలో ఉన్న సిస్టర్ గారు, ఆయనతో 15 సంవత్సరాల నుండి విడిపోయిన ఆ సిస్టర్ గారు వచ్చింది. ఇద్దరు వచ్చారు, దేవుని వాక్యం ఉన్నారు. ఒకరు తెలియకన్నా ఒకరు నా రూమ్లోకి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళిద్దరితో మాట్లాడితే ఒకరి పాదాల మీద ఒకరు పడిపోయి 15 సంవత్సరాల తర్వాత పాప ఈయన దగ్గర ఉంది, బాబు ఆ అమ్మ దగ్గర ఉంది. ఇద్దరు కలిసిపోయారు. ఇద్దరు కూడా పిల్లలు తల్లిని కలుస్తున్నాడు కొడుకు, కూతురు తండ్రిని కలుస్తుంది. వీళ్ళు తెలియకంటని కలుస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు కలిసి ఇద్దరు ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇద్దరు పిల్లలు బోర్ని ఏడ్చేశారండి. మన దేవుడు కుటుంబాలు కట్టేవాడండి. మన దేవుడు కుటుంబాలు కట్టి ఆనందభరితులుగా చేసేవాడు. కాబట్టి భక్తులైనటువంటి బర్క్మన్ గారు కానీ ఏసన్న కానీ పాట పాడినప్పుడు అనుభవాలతో పాడి నీలమైపోతారు. దేవుని సేవకుడు ఎవరైనా, ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, దేవుని సేవకులైన దేవుని బిడ్డలైనా ఆనందభరితులుగా నా శాంతి మీకు అనుగ్రహించున్నానంటే ఆయనతో నీలమైపోవాలని ప్రార్థన చేసుకున్నా, పాటలు పాడినా, వాక్యం ధ్యానిస్తున్నా. వాక్యం మీకు తెలుసా, ప్రార్థన చేయటం అంటే మన కష్టాలు చెప్పుకోవటం, వాక్యం ధ్యానించడం అంటే ప్రభుతో మాట్లాడటం. ఆ ప్రభు మాట్లాడేటాడు, వాక్యం ధ్యానించేటాడు. ఏదైనా తప్పిదాలు, ఏదైనా పొరపాట్లు ఉంటే వెంటనే ఆ వాక్యాన్ని అలాగ ఆపి వెంటనే మోకరించి క్షమాపణ అడిగి, ప్రభా నీ వాక్య ప్రకారంగా నా జీవితాన్ని కట్టండి, ప్రభా నీ వాక్య ప్రకారంగా నా బ్రతుకుని జీవించేటట్టు సహాయం చేయండి, నన్ను నా కుటుంబాన్ని కట్టండి, నీలో బలపడి నీలో స్థిరపడి నీవిచ్చే ఆశీర్వాదాలకు వారసులుగా నా పిల్లలు ఉండేటట్టు సహాయం చేతండి. కన్నీరు మున్నీరై ప్రభు పాదాల దగ్గర ఈ పరిశుద్ధ వేద గ్రంథాన్ని పట్టుకొని ఇలా గుండెలు కట్టుకొని ఆ ప్రభుతో ధ్యానించండి. ఈ వాక్యం ధ్యానిస్తుంటే ఈ వాక్యం నెమ్మదినిస్తుంది. గంటల తరబడి రాత్రి 12, 1 గంట టైం తెలియదండి వాక్యం చదువుతుంటే. రాత్రి 10 వరకు మాత్రమే దేవుని యొక్క బిడ్డలు ఎవరైనా ఫోన్ చేస్తే ఎత్తుతుంటాను. అక్కడి నుండి బైబిల్ వాక్యం ధ్యానించడానికి. రేపు పలానా దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ వెళ్ళే ముందు రాత్రి అంతా ధ్యానించను. అలా చేయటం వల్ల ఈ విస్తారమైన పరిసర యేసు శక్తి ప్రజల్లో ఆవరించి వారు బాగుపడుతున్నారు. ఎంతోమంది గర్భఫలం లేక గర్భఫలం పొందుతున్నారు. అప్పుల్లో ఉన్నవారు అప్పులు తీరుతున్నాయి. వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు వ్యాపారం విస్తారంగా జరిగేటట్టు చేస్తున్నాడు. వ్యవసాయస్తులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ప్రమోషన్ ఎన్నో సంవత్సరాలు రాక పైన వాళ్ళు తొక్కేసి ఆ వ్యక్తిని పైకి అధునీకరణ చేస్తున్న ఆ దుర్మార్గులకి బుద్ధి చెప్పి ఈ వ్యక్తిని ఉన్నతమైన స్థితిలో ప్రమోషన్లు ఇస్తున్నాడు. ఇన్ని కార్యాలు జరుగుతున్నాయంటే కేవలం దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. కనుక దేవునికి బిడ్డలారా, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. కనుక ఆ శాంతి మీరు పొందాలంటే దేవునితో మీతో దేవుడు ఉండాలి. నేను అందుకే చెప్తాను, ఏ స్థలంకి వెళ్ళా నన్ను పిలిచిన వాళ్ళు ఒకసారి ఒక వ్యక్తి భయంకరంగా నన్ను కొట్టడానికని పిలిచారు. ప్రార్థనకని పిలిచి నన్ను కొట్టడానికి ఈ ప్రాంతంలో భయంకరంగా విస్తారమైన సేవ చేస్తున్నాడు ఈ పాస్టర్ని ఎలాగైనా హతమార్చేద్దామని ప్రయత్నం చేశారు. మీకు తెలుసా,
హతమార్చడానికి డబ్బులు తీసుకొని కొట్టడానికి సిద్ధపడిన వ్యక్తులు వారు భయంకరంగా హాస్పిటల్ ఉంటాడు, వెళ్ళి ప్రార్థన చేసి హాస్పిటల్ కొద్దిగా డబ్బులు తక్కువైతే ఆ డబ్బు నేను కట్టా. అదే వ్యక్తిని కొట్టడానికి నన్ను చంపడానికి ప్రయత్నం చేసి ఆ వ్యక్తినే కిరాయిగా వాడుకున్నాడు. నేను వెళ్ళేసరికి నన్ను చూసి సాష్టాంగం పడిపోయి నమస్కారం పెట్టి, అన్నా ఈరోజు ప్రార్థనది లేదన్నా, నిన్ను చంపమని ఈ వ్యక్తి దుర్మార్గుడు, పలానా వ్యక్తి నీ మీద కక్ష పెట్టి నీతో సరదాగా మాట్లాడుతాను కానీ నిన్ను ఇలాగా హతమార్చడానికి పిలిచాడన్న అంటే నేను నిర్గంతపోయాను. ప్రభువా నీవు లేకపోతే అప్పుడే ఓ పాట కూడా రాశాను, నీవు లేని చోటు ఎక్కడుందని. ఆయన ప్రతి క్షణం దేవుని సేవకుడైనా దేవుని పిల్లలైనా ప్రభువా నీ చిత్తం నేను జరిగించడానికి ఈ భూమి మీద నాకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి నీ సేవలో నీ యొక్క కుమారుడిగా కుమార్తెగా జీవిస్తానని తీర్మానం తీసుకోండి. అప్పుడు మీకు శాంతి కొదవైపోయిందే. ఈ శాంతిని దొంగిలించాడే, ఆనందాన్ని దొంగిలించాడే ఆ సాతాను గాడి మీ కాళ్ళ కింద శీఘ్రంగా తొక్కి పాతాలను తొక్కేస్తాడు. మిమ్మల్ని శాంతి సమాధానం ఆనందభరితలుగా మిమ్మల్ని చేస్తాడు. నా దేవుడు చేయగల సమర్థుడు. కాబట్టి ఇట్టి శాంతి సమాధానంతో జీవిస్తూ మీ బ్రతుకులు మీ జీవితాలు నిరంతరం ఆనందభరితలుగా దేవుళ్ళు ఉంటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి బిడ్డలారా, ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులారా, మరి కిందని ఓల్డేజ్ హోమ్, పైన చర్చి. మరి ఓల్డేజ్ హోమ్ బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర భయంకరంగా మతిస్థిమితం లేక ఒంటి మీద బట్ట లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు తీసుకొచ్చి వారికి వైద్యం చేసి వారి ప్రాణం ఉన్నంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు మేము వాళ్ళు పోషించాలని ప్రభు ఈ 34 సంవత్సరాలు కూడా ఈ అరణ్య ప్రాంతంలో, ఈ ప్రాంతాల్లో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో ఈ కొండల్లోనూ, లోయల్లోనూ, అడవుల్లోనూ ఈ సంఘాలు స్థాపించుకుంటూ ముందు సాగాం. ఇప్పుడు అరకెళ్ళ తోవలో పెందుర్తి దాటాక కొత్త వలస నుండి లోనకు వస్తే శృంగవరం అని, ఆ శృంగవరం గ్రామంలో నవంబర్ 18వ తారీఖు ఈ నెల చర్చ్ డెడికేషన్ ఓల్డేజ్ హోమ్ ఓపెనింగ్. ఇప్పటికి 2.5 ఎకరాల భూమి నాకుంటే అది అమ్మేసి కిందని ఓల్డేజ్ హోమ్, పైన చర్చి కట్టాం. ఇప్పటికి టీవీలో చూపిస్తూ దీనుడిగా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నంటే ఈ ఓల్డేజ్ హోమ్కి వ్యాన్ కావాలి. ఒకవేళ మీ దగ్గర పాత వ్యాన్ ఏదైనా ఉంటే మాకు ఇస్తే మేము బాగు చేసుకుని దాన్ని సేవలో ఈ ఓల్డేజ్ హోమ్కి వారికి ఎటువంటి బలహీనత వచ్చినా వారిని తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేయడానికి ఈ ఓల్డేజ్ హోమ్కి వ్యాన్ కావాలి. ఒకవేళ మీ ప్రేరేపణ కలెక్ట్ చేసి ఒకవేళ కొత్తగా కొనిస్తే మేము ఓల్డేజ్ హోమ్కి అనారోగ్యంతో ఉన్న వ్యక్తులను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఈ వ్యాన్ కావాలి. దయతో మీరు చూస్తున్న ప్రేక్షకులారా, అలాగే ఓల్డేజ్ హోమ్కి ఒక వ్యక్తికి రోజుకి 200 అవుతుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం, సాయంత్రం స్నాక్స్, టిజీ ఇవన్నీ కలుపుకుంటూ ఒక వ్యక్తికి 200 రూపాయలు అవుతుంది. అలాగే ఒక వ్యక్తికి 6,000 రూపాయలు నెలకు అవుతుంది. కనుక ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, మీ తల్లిదండ్రులు ఒకవేళ చనిపోయి ఉంటే ఆ యొక్క ఓల్డేజ్ హోమ్ లో ఉన్న వ్యక్తులే నా తల్లి తండ్రి అని భావించుకున్నలేవు. అలాంటి ప్రేరేపణ మీకు కలగజేసి దేవుడు ఇస్తే ఆ ప్రేరేపణ కలిగిన వ్యక్తులు ఒక వ్యక్తిని నేను దత్తత తీసుకుంటున్నాను నెలకు 6,000 రూపాయలు పంపిస్తే అలాగే 10 మందికి 16 60,000 రూపాయలు నెలకు అవుతుంది. కనుక ఈ 10 మందిని మీకు తోసిన వాళ్ళు దత్తత తీసుకోండి. మీరు రండి, చూడండి, చూసే మీరు దత్తత తీసుకుని సహాయం చేయండి. ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే కనిపిస్తున్న ఫోన్ పే నెంబర్లు ఉన్నాయి, ఆ ఫోన్ పే చేయండి. ఇప్పుడే సెలవు తీసుకుని మీకు తోసింది, అది 50,000 1,00,000 రూపాయలైనా, 10,000 5,000 మీకు తోసింది ఎంతో కొంత ఈ పరిసరికి, యేసు శక్తి సువార్త పరిసరికి సహకరించండి. మీరు నిండారు దీవెనలు పొందండి. రండి, మనందరూ కలిపి దేవుణ్ణి గొప్ప ఎలుగెత్తి కీర్తిద్దాం, ఆయన ఊరేగించుదాం, ఆయన కీర్తించుదాం, ఆయన మహింపరుచుదాం. మీ తోసింది మీరు త్వరగా సహాయం చేసి ఈ పరిసరి సహకరిస్తారని ఆశిస్తూ ఈ మాటలు దేవుని శాంతి నిండారు మీకు అనుగ్రహించిన గాక ప్రార్థన చేసి, పరిశుద్ధ మా కన్న తండ్రి, నా శాంతి మీకు అనుగ్రహించబడును అంటున్నావు. ఇది మనుషులిచ్చిన శాంతి కాదు, నా శాంతి శాశ్వతంగా ఉంటుంది. అట్టి శాంతి సమాధానం కుటుంబాలు టీవీ చూసిన ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అనుగ్రహించండి. యేసు శక్తి సువార్త పరిసర కోయ, కొండ్రడి, గుత్తుకోయ 5 రాష్ట్రాల్లో అడవుల్లోను, కొండల్లోను, లోయల్లోను జరుగుతున్న ఈ పరిసరికి సహకరించి వీరందరూ కూడా దీవించబడే ఓల్డేజ్ హోమ్కి వ్యాన్ కావాలి. నీ బిడ్డలు ప్రేరేపణ కలెక్ట్ చేసి గొప్ప సహాయాన్ని అందించండి. నీ పిల్లలు ప్రేరేపణ కలెక్ట్ చేసి సమృద్ధిగా కానుకలు ఇచ్చేటట్టు సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.